ఇప్పుడు మనం 2024 సంవత్సరం జనవరి నెల 14వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం గోచార ఫలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. అలాగే మాత్రం ఈ మాసంలో ఈ జనవరి మాసంలో మాత్రం సంక్రాంతి పండుగ రాబోతుంది. ఆ సంక్రాంతి పండుగ ఘడియలో ఈ రాశి వారికి శుభయోగం అశుభయోగం సంతోషయోగం ఎలా ఉందో చూద్దామండి మన జానకిరామ్ని అడిగి. జానకిరామ్ 2024 సంవత్సరం జనవరి నెల 14వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ సంక్రాంతి ఘడియల వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూడు. భూత భవిష్యత్తు వర్ధమానం ధనుస్సు రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం చేసే పనిది అనుకున్న పనిది కళ్యాణ విషయంది ధన విషయంది రుణ విషయంది వ్యాపార విషయంది అలాగే వివాహ విషయంది సంతాన విషయంది కుటుంబ విషయంది నమ్మిన కార్యంది అడవపడ్డ కార్యంది ఎలా ఉంది చూడు. ధనుస్సు రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వచ్చినండి ఆది దంపతులు వచ్చినండి చరిత్రాత్మకమైన ఆది దంపతులు. కానీ మాత్రం రాధాదేవత శ్రీకృష్ణుని ప్రేమించింది, అమ్మవారు గౌరీమాత మాత్రం శివుడిని ప్రేమించింది, వీళ్ళు కూడా ప్రేమించరు. కానీ మాత్రం చాలా వరకు ఆదర్శ దంపతులు వీరిద్దరు ఆదర్శ ప్రేమికులు వారు. కానీ మాత్రం వారి జాతకంలో చెప్పాలంటే శివుడు పార్వతి వచ్చిందండి, రాధాకృష్ణుడు వచ్చిండు. ధనుస్సు రాశి వారి జాతకంలో వివాహ విషయంలో ప్రేమ విషయంలో మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు దక్కుతాయండి వారి పేరు మీద. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు ఈ నెలలో మాత్రం వాళ్ళకి తొలగే అవకాశాలు ఉన్నాయండి. గ్రహ ప్రకారం చూడాలంటే వారికి నవగ్రహాలు మాత్రం వారికి 8 గ్రహాలు అద్భుతంగా ఉన్నాయండి. ఒక్క గ్రహం మంచిగా లేదండి వారి పేరు మీద. రాహుగ్రహం మంచిగా లేదు, దానివలన కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి. ఆదాయం 11 ఖర్చు 11, సాయం చేసేది 4 ఏడ్చేది 8 మంది, 4 ఎక్కువనే ఉన్నారు వారి పేరు మీద. వీరి జాతకంలో చూడాలంటే వీరి స్వభావం ఎవరికి అర్థం కాదండి. కానీ ఆడవారికి 7 గుణాలు ఉంటాయి, వీరికి 14 గుణాలు ఉంటాయి. కానీ మాత్రం వీరి జాతకంలో చేతిలో కత్తెర ఉంటారు. వీరి జాతకంలో డబ్బు దాచిపెడతారు ఒకటేసారి ఖర్చు చేస్తారు. కానీ మాత్రం వీరి గుణం ఎలా ఉంటుందంటే అవతల వారు ఎలా ఉంటుందో అలాగే ఉంటారు వీరు. అవతల వారు మాత్రం సహకారం చేసే వాళ్ళు అయితే సాయం చేస్తారు, కానీ మోసం చేయాలనుకునే వాళ్ళకు మాత్రం మోసమే చేస్తారు. ఎవరికి ఏం చేయాలో అదే చేస్తారు. మనిషి తగ్గట్టు ఉంటారు. కానీ జనరల్ నాలెడ్జ్ చాలా ఉంటుంది వీరికి. ఇంకోటి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ధనయోగం చాలా ఉంటుంది వీరి జాతకానికి. ఏదన్నా ఒక రకంగా ధనం అందుతూనే ఉంటుంది. పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మాత్రం ఉద్యోగ విషయంలో ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారైతే మాత్రం వీరి జాతకంలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో మాత్రం అద్భుతంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు సాధించే అవకాశాలు ఉంటాయి. గొప్పవారు వీరికి దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం చాలా మంచి పొజిషన్లో ఉన్నవారు రాజయోగంలో ఉన్నవారు కూడా దగ్గరికే వస్తారండి. కానీ మాత్రం రెవెన్యూ రంగం వారికి మాత్రం తిరుగు ఉండదు. మున్సిపాలిటీ రంగం వారికి మాత్రం చాలా వరకు చిక్కులు చికాకులు ఉంటాయండి. రొడ్ల భవనాల శాఖ వారికి మాత్రం నరకం చెప్పొద్దు, చాలా నరకం అనుభవిస్తారు, ఇబ్బంది పడతారు. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అగ్రికల్చర్ వ్యవసాయ రంగం ఉద్యోగం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అంగన్వాడీ వారికి మాత్రం ఆ సమస్యలు తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. మన ఉభయ రాష్ట్రాల్లో మాత్రం కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రం కరెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బందులు చిక్కులు చికాకులు నడుస్తున్నాయి. ఆ చిక్కులు చికాకులు మాత్రం ఈ జనవరి నెల 31వ తేదీ వరకు మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. తప్పకుండా ఒక దారికి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నమ్మిన పని జయమవుతుంది. అలాగే మాత్రం పెండింగ్లో ఉన్న ఉద్యోగాలు కూడా మాత్రం వీరికి చేతికి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విదేశానం చేయాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది. అలాగే వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునేవారు పూర్వాషాఢ నక్షత్రం వారు వివాహ బలం ఇష్టప్రకారం అవుతుందండి. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడికి అధిపతి 6వ నంబర్ లక్కీ 6వ తేదీ 15వ తేదీ అలాగే మాత్రం 24వ తేదీలో పుట్టిన వారికి మాత్రం చాలా వరకు శుభయోగం కలిసి వస్తుంది. ఇక మూల నక్షత్రం సరస్వతి దేవత పుట్టిన నక్షత్రం మూల నక్షత్రం వారికి మాత్రం ఇష్టప్రకారం కళ్యాణం జరగడం చాలా వరకు అతి కష్టం ఉంటుందండి. పెద్దల కళ్యాణం కలిసి వస్తుంది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం భారీ ఉంటుంది. ఇక స్త్రీల విషయంలో చూడాలంటే మాత్రం వయసు ఎక్కువ ఉన్నవారు తల్లిదండ్రులు ఇంట్లో అయినా సరే అత్తమాల ఇంట్లో అయినా సరే సొంత ఇంట్లో అయినా సరే ఏ ఇంట్లో అయినా సరే అదే కష్టం అదే యోగం అదే బలం. అక్కడేం పైకి రాలేదు, ఇక్కడేం కిందికి పోలేదు, ఉన్నాయని మురవలేదు, లేవని బాధపడలేదు. అందరి గురించి ఆలోచన చేస్తారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. కానీ ఎక్కువ మాట్లాడరు, మాట్లాడితే నిజం మాట్లాడతారు కానీ వారి మాట ఎవరు నమ్మరు.
కడుపులో కపటం ఉండదు. అయిన వారిని నెత్తిని తీసుకోరు, కాని వారిని తీసి పడేయరు. అందరు మన వాళ్ళే అనుకుంటారు, కానీ వారు నమ్మిన వారికే మోసం చేస్తారు. కానీ కుటుంబ సభ్యులతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మాత్రం ఓర్పు చాలా ఉంటుంది, అంశబలం భారీ ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారికి వ్యాపార విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి. వారు ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది. వారు పుల్లల వ్యాపారం చేసినా, కట్టెల వ్యాపారం చేసినా, పూల వ్యాపారం చేసినా, అలాగే జనరల్ స్టోర్ వ్యాపారం చేసినా, బట్టల వ్యాపారం చేసినా, అలాగే మాత్రం పిల్లలు ఆడుకునే బొమ్మల వ్యాపారం చేసినా, అది మాత్రం వాళ్ళు ఏ వ్యాపారం అంటే కొన్ని లక్షల రకాల వ్యాపారాలు ఉన్నాయండి. ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది వారి పేరు మీద. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం భూమి రంగంలో కూడా కలిసి వస్తుంది, రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వస్తుంది. వ్యవసాయదారులకైతే మాత్రం కొద్దిగా నిరాశ చెందే అవకాశం ఉంది. పళ్ళ తోటలదారు వారికి కూడా నిరాశ చెందే అవకాశం ఉంది. పాడి పరిశ్రమ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం కోర్టు కేసులు, చికాకులు ఉన్నవారు, రుణ చిక్కులు ఉన్నవారు, అలాగే భూమి తగాదాలు ఉన్నవారు, దరిద్ర బాధలు ఉన్నవారు అవి తొలగిపోయే అవకాశం ఉంది. లేదా మాత్రం వారు రాజీ చేసుకోవడం మంచిదండి. భార్య భర్తలతో రాముడు ఒక దిక్కు, సీత ఒక దిక్కు ఉన్నవారు మాత్రం కొద్దిగా మాత్రం చాలా వరకు మాత్రం కలిసిపోయే అవకాశం ఉందండి. కానీ లేనిపోని నిందలు వస్తాయండి. భర్త మీద నుంచి భార్యకు వస్తుంది, భార్య మీద భర్తకు నిందలు వస్తాయండి. చేయని దానికి చేసినని, చెప్పని దానికి చెప్పినని, తిట్టని దానికి తిట్టినని, కొట్టని దానికి కొట్టినని, తిరగని దానికి తిరిగినని, ఇలాంటి మాటలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మనం దెబ్బ కొడితే అన్న మానిపోతుంది, కానీ ఒకసారి మాత్రం మనసురిగే మాట మాట్లాడితే మాత్రం చాలా వరకు మాత్రం మనిషికి చాలా బాధ అనిపిస్తుంది. మనం మాట్లాడే మాట మన నోటి వరకు ఉన్నంతకాలం మాత్రం మన బానిస అండి. మన నోరుతో అవతల దాటిందనుకో చెడు మాట అయితే మాత్రం దానికి మనం బానిస అవుతామండి. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని భాషణలు మాత్రం నిదానంగా మాట్లాడాలి. ఎవరైనా సరే చాలా వరకు మాత్రం శుభయోగం అవుతుంది. కానీ కఠినంగా మాట్లాడితే మాత్రం తొందరపాటు నిర్ణయం తీసుకొని కఠినంగా మాట్లాడితే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. సంతానం నుంచి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వీరి జాతకంలో మొదటి సంతానం అమ్మాయి అయితే లక్ష్మీ యోగం ఉంటుంది, అబ్బాయి అయితే ఇబ్బందులు ఉంటాయి. కానీ మేనమామ సహకారం కూడా ఉంటుంది వీరి జాతకంలో. అలాగే విద్యార్థులకైతే విద్య విషయంలో కలిసి వస్తుందండి. ఆ విద్యాదేవత గాయత్రి మాత, సరస్వతి మాత, విఘ్నేశ్వరుడు తప్పకుండా వీరికి విద్యలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ సొమ్ము తినే అవకాశం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చికాకులు, బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి, కానీ నరదృష్టి మాత్రం బాగలేదండి. వీరి జాతకంలో శనివారం మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దర్శనం చేయటం, లక్ష్మీనరసింహస్వామి పూజ చేయటం, కానీ ఆ లక్ష్మీనరసింహస్వామికి మాత్రం సుదర్శన యాగం చేయటం చాలా వరకు మంచిది. అంశబలం అనుకున్న పని జయమవుతుంది. కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం తిరుగు ఉండదు, అనుకున్నది సాధించే అవకాశం ఉంది. ఈ పండుగ టైంలో కూడా మాత్రం వారికి శుభయోగాలు కలుగుతాయండి. చాలా వరకు మాత్రం మిత్రులు సన్మిత్రులు అయ్యే అవకాశం ఉంది, శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశం ఉంది. పండుగ వాతావరణం చాలా వరకు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న కీడు వారి మీద నుంచి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. కానీ హరిదాసులకు, సద్బ్రాహ్మణులకు సత్కరించడం చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి ధనుస్సు రాశికి చాలా వరకు గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.